రాష్ట్రంలో అసమర్థ, అవినీతి, చేతకాని, అసత్యాల, అబద్ధాల ప్రభుత్వం నడుస్తున్నది. ఆర్థిక క్రమశిక్షణ లేదు, పరిపాలన జీరో, శూన్యం. వాగ్దానాలు నెరవేర్చేది లేదు, నెరవేర్చాలన్న తపన లేదు, ప్రయత్నము లేదు. దృష్టి మరల్చడానికి ఇప్పుడు హెచ్సియు, అంతకుముందు హైడ్రా, కులగణన, మధ్యలో 4 రోజులు సినిమాల మీద పడ్డారు. పుష్ప అనుకుంటా, హైడ్రా జేసీబీలు సినిమాల మీద పంపిండ్రు. అదేమన్నా ముందుకు పోయింది, మూసి ప్రక్షాళన మొదలైందంటే మూసి ప్రక్షాళన మొదలు కాలేదు. మీ ప్రభుత్వం భ్రష్టు పడుతున్నది. ప్రజలు మీ ప్రభుత్వము, మీ పార్టీ ప్రక్షాళన చేసే రోజులు కూడా దగ్గర పడతాయి. అసలు వీళ్ళు చేసిన వాగ్దానాలు దీని గురించి ఎవరైనా మాట్లాడతారు ఈ ప్రభుత్వంలో? 4 లక్షల కోట్ల అప్పు చేసిండు, 4 లక్షల కోట్ల అప్పు చేసిండు అనుకుంటా రేవంత్ రెడ్డి ఎవరినంతా ఎవడు వరలే అసెంబ్లీ ఎన్నికల ముందు. తీరా ఈయన వచ్చి ఘనకార్యం ఏమైనా చేస్తాడే అనుకుంటే చక్కగా వేయండో నేషనల్ మీడియా ఛానల్లో కూర్చొని 4 లక్షల కోట్లు అనుకున్నా, నేను 6-7 లక్షల కోట్లు ఉన్నాయి అన్నాడు. నేను కూర్చున్నాక నాకు తెలిసింది అన్నాడు. మరి లక్షల కోట్ల అప్పు ఉండి తెలిసినాక ఏంటి కోసం ఇన్నిగానం వాగ్దానాలు అన్నీ చదువుతాయి. ఇప్పుడు ఇన్నిగానం వాగ్దానాలు ఏంటికి ఇచ్చినాము? ఏదో అబద్ధ మాటలు మాట్లాడేసి లంక బిందెలు ఉన్నాయి అనుకున్నావా? ప్రగతి భవన్లు ఉండవు, ఫామ్ హౌస్లు ఉంటాయి. దమ్ముంటే ఓవాడికి. నువ్వు 4 పుస్తకాలు చదువుకున్నావు, నీకే ఇంత ఉంటే 80,000 పుస్తకాలు చదువుకున్నాడు ఆయన. లంక బిందెలు నిలబెట్టుకోవాలి తెలియదు ఆయనకి. మహాలక్ష్మి స్కీము, ఫ్రీ ఆర్టీసీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ ఇంప్లిమెంటెడ్. భరోసా మార్చి 31 కల్లా పడిపోతాను కదా మొన్న, అది నాట్ ఇంప్లిమెంటెడ్. 500 రూపాయలు ప్యాడీ బోనస్ నాట్ ఇంప్లిమెంటెడ్. 15,000 ఫార్మర్కి భరోసా, 12,000 లేబరర్కి, వ్యవసాయ కూలీకి, అది నాట్ ఇంప్లిమెంటెడ్. గృహజ్యోతి 200 యూనిట్లు ఫ్రీ పవర్ అనౌన్స్డ్ బట్ నాట్ ఇంప్లిమెంటెడ్. మళ్ళీ దానికి కథలు పెడతారు. మళ్ళా సొంత ఇల్లు ఉంటే నీకు పైసలు ఉన్ననివి, నీ పేరు మీదనే మీటర్ ఉన్నది, నీ పేరు మీద ఇల్లు ఉన్నది, నువ్వు పైసలు ఉన్ననివి నీకు ఇచ్చేది లేదు. కిరాయి ఇంట్లోకి ఏమో ఆ మీటర్ మీ ఇంటి ఓనర్ మీద ఉన్నది, పైసలు ఉన్నోడు మీకు ఇయ్యము. అంటే ఎట్లుంటుంది కాంగ్రెస్ వాళ్ళదంటే ఆదివారం అమావాస్య కలిసి రావాలి, కలిసి వచ్చినాక మళ్ళా వడగండ్ల వాన పడాలి. వడగండ్ల వాన పడుతుందేమో అన్న భయానికి తోక సుక్క రాలాలి. ఇవన్నీ కండిషన్లు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి వీళ్ళకి. ఇందిరమ్మ ఇండ్లు, హౌస్ సైట్ ఉన్నది, 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. హౌస్ సైట్లే లేవా అండి తెలంగాణలో? నాట్ ఇంప్లిమెంటెడ్. యువ వికాసం విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఫర్ స్టూడెంట్స్, నాట్ ఇంప్లిమెంటెడ్. తెలంగాణ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ కట్టిస్తాడు, నాట్ ఇంప్లిమెంటెడ్. చేయూత 4,000 రూపాయల పెన్షన్ మహిళలకి, నాట్ ఇంప్లిమెంటెడ్. 10 లక్షల ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, నాట్ ఇంప్లిమెంటెడ్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ మ్యారేజ్ 1,00,000 రూపాయలు ప్లస్ 10 గ్రాముల బంగారం హిందువులకి, నాట్ ఇంప్లిమెంటెడ్. పెళ్ళిలే అయితలేవు మన దగ్గర, జనాభా మాత్రం పెరుగుతున్నది ఈయన సెన్సస్ ప్రకారం. ఇది ముస్లిమ్స్కి బంగారం ఇయ్యాడు, 1,60,000 ఇస్తాడా? అలా మేనిఫెస్టోలో ఉన్నట్టున్నది. మైనారిటీ కమ్యూనిటీస్
at the time of marriage, not implemented. Farm loan waiver, partially implemented. Interest-free crop loans, 3 లక్షల వరకు, not implemented. Midday meal workers की 10,000 రూపాయల దాకా salary పెంచుతా అన్నాడు, not implemented. Free internet for students, not implemented. Support for Telangana movement activists, 250 గజాల ప్లాటు. To activists who participated in Telangana statehood movement. ఆ కేసీఆర్ శానిస్తా అన్నాడు, ఆయన వీకిచ్చింది ఏం లేదు, ఈయన ఇది నాట్ ఇంప్లిమెంటెడ్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సెట్టింగ్ అప్ ఆఫ్ అడిషనల్ IIITs సిమిలర్ టు బాసర IIIT టు ప్రమోట్ హయ్యర్ ఎడ్యుకేషన్, నాట్ ఇంప్లిమెంటెడ్. ల్యాండ్ రైట్స్ అండ్ రిఫార్మ్స్, అదేదో భూమాత అని తెచ్చిపెడతా అన్నాడు, అది పెట్టింది లేదు, ధరణి మాత్రం బీకేసిండు. Establishment of a land commission to address and resolve all land rights issues, not implemented. Skill development for women entrepreneurs, establishment of skill development centers for aspiring women entrepreneurs with dedicated special funds, not implemented. ఇవన్నిటి సంగతి ఎవరు మాట్లాడాలండి? ఇది హైదరాబాద్ సెంట్రల్ 2,300 ఎకరాలు జాగా సెంట్రల్ యూనివర్సిటీకి అలినేషన్ చేసేయండి, అయిపోయాయి, కేసు క్లోజ్. 10 ఏళ్ళు వాడు చేయలే, వాడు దుర్మార్గుడు అని కొడుకు బిడ్డే దీని విషయంలో మాట్లాడే అర్హతనే లేదు. వాళ్ళకి అర్హతనే లేదు, నైతిక అర్హతనే లేదు. మీరు కెమెరాలు మైకులు కూడా తీసుకపోతే వాళ్ళ దగ్గరికి. అసలు మీరు ఎందుకు అలినేట్ చేయలే 10 ఏళ్ళు ఉన్నాక? ఉద్యోగాలు రాలే, పెండింగ్ ప్రాజెక్టులు ముందుకు పోతలేవు, ఇవన్నీ పక్కన ఒక చెరువు తూము కూడా కట్టలేదు, రిపేర్ కూడా చేయలే. ఊర్లలో చిన్న చిన్న చెరువు తూములు ఉంటాయి, అవి కూడా ఒక్కటి రిపేర్ కాలే ఇన్ని రోజులలో. ఒక రోడ్ వేయలే, ఒక వ్యవసాయ విధానం లేదు, ఒక ఇండస్ట్రియల్ పాలసీ లేదు, ఒక అడ్మినిస్ట్రేటివ్ పాలసీ మాత్రం ఉంది. ఒక నా మిత్రుడు ఒక చెప్పిండు, CCPU కోర్స్ చేసినట రేవంత్ రెడ్డి, కలెక్ట్ పే అండ్ యూజ్. 50 కోట్లు తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇచ్చి PCC ప్రెసిడెంట్ పదవి తెచ్చుకుంటానని నేను అంటలేను, అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళే అన్నారు. మళ్ళా 4,000 కోట్లు 5,000 కోట్లు మాట్లాడుకొని వచ్చి 5 ఏళ్ళల్లో సంవత్సరానికి 1000 కోట్లు ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడని వాళ్ళే అన్నారు. ఇక ఈయన ముఖ్యమంత్రి, ఈయనని ఎందుకు కావాలంటే కలెక్షన్ ఈయన మంచిగా చేస్తాడు, అందుకని ఇప్పుడు కాంపిటీషన్ నడుస్తున్నది. ఆడ ఒకడు 8% అంటున్నాడు, ఒక 10% అంటున్నాడు మంత్రి, ఇంకోటి 12% అంటున్నాడు. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఈ మధ్య తీసి భగవడేసినట్టున్నారు. ఆయన మెయిన్ ఫైనాన్సర్ వీళ్ళకి. ఆయన రూపాయి ఫైనాన్స్ చేస్తే 10 రూపాయలు సంపాదించేసిండని పక్కకు పెట్టిండి, ఇంకా నాకంటే ఎక్కువ సంపాదించేస్తాడేమో అని కాంపిటీషన్లో. ఈ రకంగా నడుస్తూ ఉన్నది వీళ్ళ ప్రభుత్వం. ఇక నేను ఎట్లా నమ్ముతారా రేవంత్, ప్రజలు ఎట్లా నమ్ముతారు? అందుకనే నీ గ్రాఫు తోక సుగ్గబడ్డ స్పీడ్లో పడుతున్నది ప్రజలల్లో. పక్కకి అందరూ కరప్ట్ బ్యూరోక్రాట్స్ అండి. కేసీఆర్ దగ్గర ఉన్న దొంగలు ఆఫీసర్లు ఎవరైతే అయ్యే ముఖాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఈయన పక్కకి. అంటే నీకు నియత కూడా లేదు. అదే చెప్తున్నా, ఈ మధ్య ఒక ఛానల్ ఆయన నాకు ఇంటర్వ్యూ చేస్తే వాడన్నా ఈయనని తీసుకుపోయి జైలు వేసిండు. ఎన్ని రోజులు ఉన్నాడు అప్పుడు? ఎన్నో రోజులు ఉండే 45 డేస్ ఉన్నాడా? ఏదది బ్యాగులు మోసిందా లేకపోతే అదే డ్రోన్ ఎగరేసిందా?
ఆయన కనీసం జైల్లోనే వేసిండు. ఈయన అది ప్రయత్నం కూడా చేస్తలేడు. అక్కడ దోషి పెట్టుకున్న వాళ్ళందరినీ మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్నది, బాగా వెల్ ట్రైన్డ్ ఉన్నాడు, ప్రజల్ని దోసుకున్నట్లా అన్న ఆఫీసర్లని అదే ఆఫీసర్ని పక్కకు పెట్టుకుంటాడు. పేర్లు చెప్పాలా? ఎర్ర ఉంటాడు ఒక ఆయన, సేమ్ దొంగలు దగులుబాజులు అండి. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, బీడీ కార్మికులు, ఇక ఫైనల్గా వస్తే అంగన్వాడీలో చదువుకునే చిన్నపిల్లగాళ్ళు కూడా హ్యాపీగా లేరు. సంవత్సరంన్నర అయింది ప్రభుత్వంలో. అసలు నీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడు. ఎన్ని రివ్యూలు చేసినావు, ఎన్ని జిల్లాలు తిరిగినావు, ఒక హెల్త్ అయిందా, ఒక ఎడ్యుకేషన్ అయిందా, ఒక ఇండస్ట్రీ అయిందా, ఒక అగ్రికల్చర్ అయిందా, ఇదేం రివ్యూలు అయినాయి? మీ మంత్రులు ఏం చేస్తున్నారు? కమిషన్లు మింగుడు తప్ప. ఇక ప్రభుత్వమేమో ఇట్లుంటే ప్రతిపక్షమేమో ఫామదులో అన్నది. ఈ కేటీఆర్ ఏమో అన్నాడా? మా నాయనకి మా నాయన స్టేచర్ చాలా పెద్దది, బయటకు వచ్చి మాట్లాడాడు అన్నాడా? పీకనిక తీసుకున్నాడు. మరి అపోజిషన్ లేడు, ఏం పీకనిక తీసుకున్నాడు ప్రతిపక్ష నేత హోదా? ఏంటంటే వీళ్ళు దొరలా చూడండి ఎట్లుంటుంది. ప్రజలు ఇంకా బాధపడాలి, ఇంకా మునిగిపోవాలి, వాళ్ళు ఎక్కడ లేని ఇబ్బందులు కలగాలి, బర్బాద్ కావాలి ప్రజలు. ఇసుంటోడు ప్రతిపక్ష నేత ఉంటారా అండి? అప్పుడు నేను బయటకు వస్తా, నన్ను యాద్ చేసుకోవాలి. నేను ఓడి యాద్ చేయడు. ఆ యాద్ చేసుకోవాలనుకుంటూ ఓపిక్తావు. ఇది ఎట్లు ఇలాది కేసీఆర్ పోయినోడు, ఇప్పుడున్న రేవంత్ అంటే ఇక పాత గజ దొంగ గంగన్న అని కొడుకు రంగన్న కథ గుర్తుకొస్తుంది. గంగన్న ఊర్లో ఈ ఊరికెళ్ళి ఆ ఊర్లోకి పోయేటోళ్ళు బాటసార్లు అందరిని దోచుకుంటా మహిళలకు పుస్తకం ఇచ్చి పెడుతున్నానట, బట్టలు ఇచ్చి పెడుతున్నాడట. ఆయన కేసీఆర్ లెక్క అడ్డం పడ్డాడు. ఒకరోజు అడ్డం పడితే, అరే అది అయిపోయింది, వయసు అయిపోయింది, బాగా దోచుకున్నారా, చాలా చెడ్డ పేరు వచ్చింది నాకు, అవరా రంగన్న జర నాకు చచ్చిపోయే ముందని ఇంత మంచి పేరు తెచ్చి వచ్చేటట్టు చేయంటే వీడు పోయి ఆ పుస్తలు బట్టలు కూడా ఇక్కున్నాడు. ఇక ప్రజలు అరే వీనికంటే గంగననే మేలు ఉండి ఆడ పుస్తకాలన్నా బట్టలన్నీ తీసి పెడుతుంటే పేరు మీద. అట్లుంది ఇలా కథ. ఆ కేసీఆర్ ఏమో సిస్టమ్ డిస్మాంటిల్ చేసి పడేసిండు, దోసక తిన్నాడు. ఈయననేమో జర్నలిస్ట్ అని భయపడుతున్నాడు, హైడ్రా పంపుతున్నాడు, క్రేను పుట్టి భయపెట్టినాయి కానీ బ్రదర్. బిల్డర్లు అందరినీ భయపెట్టించుడు, వసూలు చేసుడు, వాళ్ళు బిల్డర్లు ప్రాజెక్టులు బంద్ చేసుకున్నాడు, రియల్ ఎస్టేట్ ఢమాలను పడిపోవడు, పైసలు రొటేషన్ పడిపోవడు. నిన్న మొన్న నేను లెక్కలు తెప్పిస్తే వైన్ షాప్ వాళ్ళు కూడా ఎడుతురట, కొంటలేదట మందు, అమ్ముడు పోతలేదంట. అంటే సర్క్యులేషన్ సున్నా అయిపోయింది, ఎకానమీ సున్నా అయిపోయింది రాష్ట్రంది. రియల్ ఎస్టేట్ బర్బాద్ చేస్తావు. ఆ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కొందరు వేల మందికి, లక్షల మందికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఉపాధి కల్పిస్తారు, వాళ్ళని భయపెట్టిస్తావు. ఇప్పుడేమో హెచ్వి భూములు, ఆడ జింకల్ని భయపెట్టిస్తావు, నెమలుల్ని భయపెట్టిస్తావు, జర్నలిస్టులని భయపెట్టిస్తావు. పాలన ఏదైనా ఆయన అంటే ఇది కథ. మళ్ళీ పోయి అహ్మదాబాద్లో ఏడ డైలాగులు కొట్టొచ్చిండు, డైలాగులు కొట్టొచ్చిండు కదండి. ఏమేమన్నాడు? బీజేపీని కాలుపెట్టని ఈడ లేటెస్ట్ కాళ్ళు అంజిరెడ్డి అండ్ కొమరయ్య. ఇంకేమన్నాడు? మీరు అడుగురు ప్రశ్నలు అడిగినప్పుడు చెప్తా. మరి మోడీ కుటుంబం ఏదో అన్నాడు, మోడీ కుటుంబం మరి పీకనీక పోయినా ఆ సాబర్మతికు పోయింది. ఎప్పుడు నిన్నమోనే ప్లే అవుతాయి క్యా
फोटो है, हाँ है ना प्ले, ఇగో మా పొన్నమన్న వాళ్ళ అధ్యక్షుడు, ఈయన అడ్వైజరు. అడ్వైజర్ అయినా జర డైవర్షన్ కన్నా మళ్ళీ అదే పాత పాడుబడ్డ గ్రామఫోన్ రికార్డు లెక్కనే ఇస్తున్నారు. ప్రజల్ని డైవర్ట్ చేయాలంటే కూడా టాపిక్లు కూడా కొత్తగా వస్తారు వీళ్ళకి. అడ్వైజర్లన్నా మంచిగా పెట్టుకోరు రేవంత్. చూసారు సాబర్మతి రివర్ ఫ్రంట్, మోడీ గారి ఘనత చూడనిక వేయండ్రు. మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిండ్రండి 150 మంది. ఇది ఓలేదు, ఇది పొన్నం ప్రభాకర్, ఆయన ట్విట్టరా ఎక్స్ 150 మంది జిహెచ్ఎంసీ కార్పొరేటర్లని మేయర్ని తీసుకొని మళ్ళీ పోతారట ఇంకో ట్రిప్ అదే సాబర్మతికి. మీ ముఖ్యమంత్రి ఏమో మోడీని తిడుతున్నాడు, మీరేమో మోడీ చేసిన పనులని ఎక్కడ కట్ పేస్ట్ చేద్దామని మీరు తిరుగుతున్నారు. ఇది అసలు నువ్వు సంవత్సరంన్నర అయింది నువ్వు ముఖ్యమంత్రి, నీ ప్రభుత్వం వచ్చి నువ్వు ప్రజలకు చేసింది ఏంది, నువ్వు చేసిన వాగ్దానాలు ఏంది, నీకు అప్పులు ఎట్లా పూడుస్తావు, వాగ్దానాలు ఎట్లా తీరుస్తావు, డెవలప్మెంట్ రెగ్యులర్ డెవలప్మెంట్ ఎట్లా చేస్తావు, అసలు దీని మీద ధ్యాస ఉండేనా ఒక్కరోజన్నా వీళ్ళది? ఒక్కరోజన్నా ధ్యాస ఉండేనా? ప్రజల్ని తప్పుదారి పట్టిద్దాం, ఈయన మాట్లాడాలి, ఆయన రియాక్ట్ కావాలి. అర్థమైందా? కేసీఆర్ కొడుకు ఇది ఫేమస్ కదా. అయ్యనేమో ముక్కు నలుస్తాడు, కొడుకేమో ముక్కు వీలుస్తాడు. ఇద్దరు 2018లోనే కేసీఆర్ ఓడిపోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచిగా అమ్మేసుకున్నాడు. ఈ మధ్య ఒక టీఆర్ఎస్లకి ఉండే, ఇప్పుడు బీజేపీలోనే ఒక మంచి ఆయన, మంచి వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే, ఆయన వచ్చి చెప్తున్నాడు. అప్పుడట వీడు కేటీఆర్ ఫోన్ చేసి కలెక్టర్లకి ఆఫీసర్లకి చెప్పేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు వినాలి, జిల్లాలో ఎలక్షన్లలో ఉత్తమ్కి పైసలు పంపాలి, పంపించుడు అని మీ క్యాండిడేట్లు బకరానా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి జిల్లాల టికెట్లకు బర్బాద్ చేసిండు. అట్లా కేసీఆర్ వచ్చిండు రెండోసారి. మళ్ళీ వీళ్ళు ఇవాళ ఈయన పెద్ద డైలాగులు కొట్టిండు. ఆ డైలాగులు కొట్టేటప్పుడు రేవంత్ రెడ్డి పోటుగాడు, తీస్మార్ఖాన్ హే, పులి అనుకున్నాడు. సంవత్సరాన్నర అయిపోయాయి, పేపర్ పులి, మాటలు కోటలు దాటుతాయని కాలు గడప దాటది. నేను అదే చెప్తున్నా, వాడని నేను 2 నెలలు 45 రోజులు నేను జైలు వేసాడే. ఏం మామూలు స్కాములు చేసిర్రు వాళ్ళు. డ్యాములు వలిగిపోయినాయి, పంప్ హౌజులు మునిగిపోయినాయి, ల్యాండ్ స్కాములు, రిజిస్ట్రేషన్ ఫీజులు వేల కోట్లు కొట్టిన చాలా కంపెనీలకి. ఏదన్నా తీసినావా? బస్ అంత కలెక్షన్ చేసుడు, ఈడ ఆర్ఆర్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి ఆర్జీ ట్యాక్స్ పంపించు. I want to remind national media also, Kalvakuntla Kavita is just an MLC. That position also is father's gift. It is only a father's gift. Don't waste your time. If you have time to waste, you can waste, up to you. But when they comment, don't come and ask us. We have no time to waste. KTR is just an MLA. Okay, his father's party, he is at least working president. He won his own election. I have seen Kavita commenting on Pawan Kalyan. Sir, మన సంగతి మనం చూసుకోండి ఫస్ట్.
మన ముఖం ప్రజలకు చూపించే ముఖమేనా మనది? పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే అసలు అర్హత నీకు ఉన్నదా లేదా? ఆలోచన చేసుకోవాలి కదా. ఎలక్షన్ నిలబడు, ఓడిపోవడు, గెలుచుడు ఒకటి, ఓకే, ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. అసలు నిలబడే ముఖమే లేదు నీకు. మీ అయ్యనేమో ఫామ్ హౌస్లో వండుకొని ప్రజలు బర్బాద్ కావాలి, ఇంకా బర్బాద్ కావాలి, మొత్తం అడుక్కునే స్థితికి పోవాలి, అప్పుడు నేను బయటకు వస్తా. ఈయన ప్రతిపక్ష నేతనా? ఇవాళ ఏదో పెట్టిండి, ఇవాళ బీజేపీ ఎంపీ అంట ఇదిలో ఉన్నాడని. పేరు చెప్పానండి మేడం, సమయం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు సమయం ఎప్పుడు వస్తుంది? రాత్రి 2 గంటలకు వస్తుందా? హెవీ మెటల్ మ్యూజిక్ వినేటప్పుడు వస్తుందా? ఎప్పుడు వస్తుంది సమయం? చెప్పవే. మీ అయ్య కూడా అట్లే అంటుండే, నేను బేటా పెడతా, సమయం వచ్చినప్పుడు చెప్తా. పెట్టుమని బయట ఎవరు తీసుకున్నారు? ఏ ఎంపీ, ఏ బ్యాంకు, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను, ఏ ల్యాండ్ మీద? ఎవరు ఆ ఎంపీ? ఎవరు? పేరు చెప్పవా? ఏం ఆగమైండు, ఏ మీటింగ్లు పెట్టిండు, ఏ బ్యాంకు, ఏం లోను, ఎంత లోను, పేరు చెప్పు. సిబిఐ వాళ్ళు తెలుసా? రాసుకో. రాసిండా? రాసిండా? దీనిలో ఏమైనా అర్థం ఉందండి? దీంట్లో ఏమైనా అర్థం ఉందా? అప్పుడు ఒకసారి ఆ కేసీఆర్ ఇట్లా అంటే కోర్టు చివాట్లు పెట్టింది, ముఖ్యమంత్రి నా దగ్గర సీడీలు ఉన్నాయి అన్నాడు కదా రోజు. అది ఏంది, అది ఆ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కొనుగోలుకి నా సీడీలు ఉన్నాయి, ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు ఉన్నాయంటే చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. నువ్వేం ముఖ్యమంత్రి రాబోయే? నేను టైంపాస్ చేస్తున్నాండి మీడియాతోటి, ప్రజలతోటి. ప్రతిపక్షం ఇట్లా నడుతుందా? నాకు పేరు తెలుసు కానీ నేను చెప్పా. మా అమ్మ చాక్లెట్ ఇచ్చింది నేను చూపెట్టా. యూజ్లెస్ ఫెలోస్. ఎక్కడి నుంచి తీసుకున్నారు బ్రదర్? ఐసిఐసిఐ బ్యాంకు నుంచి తీసుకున్నట్టు రుజువు చేస్తే ఐసిఐసిఐ బ్యాంకు మీద ఎంక్వైరీ కావాలి ఫస్ట్. పేపర్ బయట పెట్టమనండి, ఆయన దగ్గర ఉన్న రుజువులు బయట పెట్టమనండి, ఎంపీ పేరు బయట పెట్టమనండి. ఎవరు వద్దన్నారండి? కోర్టు పోయి కేసు వేయమనండి. ఇవన్నీ అలిగేషన్లు చేయడం వేరే విషయం. నాకు తెలుసు పేరు నేను చెప్పా అంటే ఇట్లా చాలాసార్లు అన్నాడు ఈయన. ఈ మధ్య మైక్ ముందర అన్నాడు, ఇట్లా చాలాసార్లు అన్నాడు. మా నాయకులు ఎవరన్నా ఎయిర్పోర్ట్లో ఆడిడ కలిస్తే మీ వాళ్ళ సంగతి తెలుసు నాకు, మొత్తం బయట పెడతా అన్నాడు. ఎన్నడ పెడతావు? పెట్టు పెట్టు నాయన, నీకు దమ్ముంటే పెట్టు. ఓకే, పనికి వాళ్ళు వేసాను.
నేను కూడా అంటున్నా ఆర్ఆర్ ట్యాక్స్ ఆర్జీ ట్యాక్స్ మేము ఎప్పుడు అంటున్నాం మేము కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కాబట్టి మేము రిపీట్ చేస్తున్నాం మీరు కాంగ్రెస్ వాళ్ళే అన్నారు కదా కరప్షన్ అలిగేషన్స్ పొలిటికల్ సిస్టంలో వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేయటం వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సిస్టమ్ పని చేసుకుంటూ పోతుంది టైం పట్టింది మీరు కవిత ఎప్పుడు అరెస్ట్ అని 1,00,000 సార్లు అడిగినాక అరెస్ట్ అయింది అలా టైంలో అరెస్ట్ అయినరు రేవంత్ కూడా అయిండు రేపు మాపో కేటీఆర్ కూడా అవుతుండొచ్చు సో మనం వీ కెనాట్ గో అండ్ క్వశ్చన్ సిబిఐ ఆర్ సంబడి వెన్ విల్ యూ డూ ఇట్ అని దే విల్ ఫంక్షన్ యాజ్ పర్ దేర్ సిస్టమ్ వాళ్ళ కన్వీనియన్స్ వాళ్ళ ప్రొసీజరల్ ప్రాక్టీసెస్ బట్టి చేసుకుంటారు వాళ్ళు అందుకనే ప్రజలు ఓట్లు వేసారా మన అందుకే ప్రజలు ఓట్లు వేసారా ఎమ్మెల్సీలకు మొన్న ప్రజలే కదా వేసింది చదువుకున్న ప్రజలే కదా వేసింది నేను మీడియా మీద అలిగేషన్ చేస్తే ఇప్పుడు ఒకటి మీరు ప్రజలకు సంబంధించిన సమస్యలు చూపెట్టండి మీరు ప్రజలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషను జనరల్ అడ్మినిస్ట్రేషను ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లైక్ హెల్త్ ఎడ్యుకేషను ఇన్ఫ్రాస్ట్రక్చరు అగ్రికల్చరు ఇండస్ట్రీ వాళ్ళు చేసిన ప్రామిసెస్ వాళ్ళ మేనిఫెస్టో ఇవి చూపించండి హెచ్సియు ఈజ్ అ సీరియస్ ఇష్యూ దెర్ ఇస్ నో డౌట్ బట్ ఇట్ ఈస్ సింపుల్ 2,300 acres అలినేషన్ చేసేయండి చెయ్యనోడు కూడా మాట్లాడితే ఎట్లనండి హైడ్రా ఇప్పుడు సాబర్మతి తిరిగి వచ్చిర్రా ఆడ తుర్కొల్ల బస్తీలో కూడా వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి ఫ్లాట్లు కట్టించి ఆడకెళ్ళి ఖాళీ చేయించి కట్టింది ఇది నువ్వు చేస్తావా నువ్వు చేస్తే నీ జేసీబీ పోతుందా అక్కడికే వచ్చి ఆగుతుంది నీ బండి ఈయన ఈ మధ్య ఎక్కడనో మాట్లాడుతాడు రేవంత్ ఈపు విమానం మూత మోగిస్తా లాగుల తొండలు దొరకొడతా అని ఆడు దొరకొడతాడు ఓవేసి పక్క దొరకొడతాడు ఇది ఎందుకంత భయపడతారో ఏదో ఉస్కి హడ్డీ ప్లస్లీ ఏక నహీ హై ఓ అక్బరుద్దీన్కి వాడు మళ్ళీ 15 నిమిషాలు హిందువులందరూ చంపిస్తాంటారు వాందే చక్కగా లేదు బాడీ ఇప్పుడు 3 గ్రూపులు 6 ఏమన్నారు వర్గాలు ఉన్నట్టు ఆయనకి 30 తుకడాలు ఉన్నాయి ఆయన బాడీ వాడట వేరే చంపుతారట ఇక వానికి కూడా వీళ్ళు భయపడతారు I have no clue, madam. You have to ask Mr. Nadda. ఏం ఇండియా ఎవరు ఎప్పుడు తీసుకొస్తాడు ఫ్యూచర్ సిటీ లెక్కన ఫ్యూచర్ సిటీ 15 నెలలు అయింది అదే అడుగుతున్నాం మరి నువ్వు తీసుకొస్తే సంతోషపడతామయ్యా మేము కూడా శభాష్ అంటాం ఎప్పుడు నాకు 4 లక్షల కోట్ల అప్పు ఉన్నది అనుకున్నా నేను 7 లక్షల కోట్ల అడ్డం పడ్డావు నేషనల్ ఛానల్లా ఎట్లా చేస్తావు ఫండ్ ఎట్లా రేజ్ చేస్తావు జింకల్ని నెమలని భయపట్టించి రేజ్ చేస్తావా ఓ ప్రణాళిక లేదు మన్ను లేదు అడ్మినిస్ట్రేషన్ లేదు ఏమైనా మాట్లాడితే లాజిక్ లేదు అందరూ మంత్రులందరూ కాంపిటీషన్ మీద దోసుకుంటున్నారు ఇలా హైకమాండ్ నేను మార్చాలని చూస్తున్నది
కానీ మార్చితే ఎవడు లేడు, అందరు అన్ఫిట్టే, అందరు అన్ఫిట్టే. ఒకడు ఫిట్ ఉన్నాడు, శ్రీధర్ బాబు ఉన్నాడు. ఎక్కువ తక్కువ మచ్చలు లేకుండా మంచి పేరు ఉన్నాడు శ్రీధర్ బాబు ఒకడే ఉన్నాడు. కానీ ఆయన ప్రాబ్లం ఏంటంటే ఈ కోర్సు చేయాలి ఆయన సిసిపియు, ఆయనకు రాదు పాపం ఆ సిసిపియు కోర్సు. అది రాకుండానేమో ఎలిజిబిలిటీ ఉండదు కాంగ్రెస్ పార్టీలో. దేనికోసం సెంట్రల్ యూనివర్సిటీయా? ఆమె యూనివర్సిటీకి అలినేట్ చేయమంటుందా ల్యాండ్ అంతా 2300 ఎకరాలు? ఆమెను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, చేపించేయండి, హెచ్యూ పేరు మీద నోటిఫై చేయించండి. ఇప్పుడు రివ్యూ చేయొచ్చా అంటే చెయ్యొచ్చా చెయ్యరాదా తర్వాత సంగతి. ఇప్పుడు యూనివర్సిటీకి మంచి పని అవుతుందంటే చెప్పించేయండి. ఆమె చెప్తే వీళ్ళు చేస్తే చాలు, సంతోషమే కదా. వీళ్ళు ఎట్లా రివ్యూలు చేస్తలేరు? ఎవడో ఒకటి పాలన చేస్తే మాకైతే సంతోషమేనే. ఎవడు పాలన చేసేది లేదు, పాలన లేదు, ఏం లేదు. ఇక్కడ గాలి ఉన్నది, అగాధం జగన్నాథం. ఆమె వచ్చే మంచి పని చేయమని చెప్తుంటే సరే చేపియండి. 2003 acres అలినేట్ చేయండి, వన్స్ ఫర్ ఆల్ క్లోజ్ ద ఇష్యూ. ఎక్కడ తాకట్టు పెట్టిర్రు? ఏ బ్యాంకు? ఏ ఎంపీ వాడు ఎక్కడ అది లోన్ ఇచ్చింది తెలుస్తుంది కదా, తెచ్చిండా? ఏమైనా డాక్యుమెంట్ ఇచ్చిండా? ఐసిఐసిఐ బ్యాంక్ పేరు తీసుకున్నాడా? మరి ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఎంక్వైరీ కావాలి. మరి ఇట్ ఈస్ రాంగ్. వీళ్ళది కూడా తప్పు. ఆల్రెడీ హెచ్యూకి ఇచ్చిన భూమి మీద అప్పెట్లా తెస్తారండి? You might be the owner, legal owner, but you have already allocated that land to your university. It is your moral responsibility to alienate the land also. On this Meenakshi Nataraj, please ask from my side. Anybody ask Meenakshi Natarajan then? How did they raise the loan? ఇవన్నీ పక్కన పెట్టండి సార్. భూమి ఉన్నది కదా, 2300 ఎకరాలు ఇలా నాయనమ్మ అనే అక్కడ యూనివర్సిటీ పెట్టింది కదా, రాహుల్ గాంధీ నాయనమ్మనే పెట్టింది కదా. ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అలొకేట్ చేస్తున్నట్టు కాయిదా ఉంది కదా. యూనివర్సిటీకి ఇచ్చేయండి, అయిపోయి. సరే 180 ఎకరాలు, అది ఆ 180 ఎకరాలు ఎట్లా రీప్లేస్ చేస్తారో అది తీసుకొచ్చి మిగిలిన 2100 చేంజ్ ఇమీడియట్గా అలినేట్ చేయండి. 180 acres కూడా మళ్ళీ ఎక్కడో తీసుకొచ్చేయండి. మళ్ళీ వీడు కూడా మాట్లాడతారు. అందులోకెళ్ళి తీసుకుపోయి అది టీఎన్జిఎస్కి ఇచ్చిందోరండి ఈ కేసీఆర్ టైమేనా అది? మళ్ళీ వీడు కూడా మాట్లాడతాడు, ఆయన కొడుకు కూడా మాట్లాడతాడా? ఏమైనా బుద్ధి ఉందా?
వాళ్ళు వచ్చి మాట్లాడతారు. వాళ్ళు థర్డ్ రేటెడ్ హ్యూమన్ బీయింగ్స్, పొలిటీషియన్ పక్కకు పెట్టండి, హ్యూమన్ బీయింగ్స్ వీళ్ళు కల్వకుంటోళ్ళు. అసలు ఇలా దోసుగా తినొచ్చు అని నేర్పింది వీళ్ళు అన్నట్టు మరి.